ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నామో, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నామో ఈరోజు వాళ్ళ ముందే ప్రదర్శన చేయడం అనేది మామూలు విషయం కాదు. తప్పులుంటే మన్నించాలి. ఓకే. సో, ఈరోజు ఏ సెషన్ కోసం వచ్చాం మనం? వీడియో మేకింగ్ వీడియో కదా! మేకింగ్. సరే వీడియో వీడియో మేకింగ్ మేకింగ్ అని మేడం. ఎందుకు అంటున్నాము? యెస్. ఆ! ఒక సూపర్. వీడియోని సూపర్. తయారు సూపర్. చేయడం. వీడియోని తయారు చేసుకోవడం. చేయడం. ఓకే. అవును. దాన్ని యెస్. ఎలా ఎగ్జాక్ట్‌లీ సార్. సూపర్. అయితే ఇప్పటి నుంచి ఏం చేద్దామంటే ఓన్లీ మనం చాట్ బాక్స్ యూజ్ చేద్దాం. ఓకే. చాలా బావుంటుంది గదా! ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు. మీ మాటలు కూడా నేను చక్కగా చూడగలను. కదా! సో, అయితే ఈరోజు మనము వీడియో మేకింగ్ గురించి తెలుసుకుందాము. సరే నేనేమనుకుంటున్నానంటే వీడియో మేకింగ్ ఎంత ఇంపార్టెంటో వీడియో ఎడిటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటున్నాను. మీరందరూ ఒప్పుకుంటారా ఆ విషయానికి? ఒప్పుకుంటారనుకుంటున్నాను. ఆ! ఎందుకంటే వీడియో ఎడిటింగ్ వేరు, వీడియో మేకింగ్ వేరు. వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో మేకింగ్ కానీ నౌ ఎ డేస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనమున్న ఈ టెక్నాలజీ ఫీల్డ్‌లో ఈ వీడియోస్ మనకి మనం తయారు చేసుకోవడము, ఆ! వ్యూవర్స్‌కి మనం అందించడం చాలా ఇంపార్టెంట్. మరి మీరంతా మీ పెన్, బుక్‌తో రేమంతా మీకు ఏంటి చక్కగా కాన్సంట్రేషన్ పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ అస్సలు మనం ఎందుకు వీడియో మేకింగ్, వీడియో ఎడిటింగ్ లాంటివి చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే. మనము ఎవరికైనా బర్త్‌డే విషెస్ చెప్పాలి. ఆర్ మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్పాలి. లేదా మనకి తెలిసిన ఎలాంటి ఇన్ఫర్మేషన్‌నైనా నలుగురికి షేర్ చేయాలి. మనం రకరకాల ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళమందరం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం కదా! మీ ఫీల్డ్స్‌కి సంబంధించిన వర్క్స్ చాలా ఉంటాయి. మీరొక బిజినెసే చేస్తూ ఉండొచ్చు. మీరొక ఒక ఎంప్లాయీ అయ్యుండొచ్చు. ఒక టీచర్ అయ్యుండొచ్చు. సంథింగ్ ఒక హెల్త్ డైరెక్టర్ ఇలాంటివన్నీ అయ్యుండొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా లేదా మేడం నా వాయిస్? లేదండి, బ్లర్ అవుతుంది. నా వాయిస్ క్లియరా? లేదు మేడం. లేదు మేడం. ఇది నెట్వర్క్ ఇష్యూ మధ్య కొద్దిగా మధ్యలో ప్రాబ్లం ఉంటుంది. బ్రేక్ అవుతుంది మేడం వాయిస్. హ్మ్. వాయిస్ బ్రేక్ అవుతుందా? జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క సెకండ్‌లో ఇలా వచ్చేస్తాను. ఫీల్డ్స్‌లో ఉన్నాము. సో, ఇలాంటి ఫీల్డ్స్‌లో ఉన్న వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మన ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి షేర్ చేసుకోవాలి అంటే, మనకి అడ్వర్టైజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఎలా ఇచ్చుకోవాలి? ఒక వీడియో రూపంలో. ఓకే. మన దగ్గర నంబర్ ఆఫ్ ఫోటోస్ ఉండొచ్చు దానికి సంబంధించినవి. ఓకే. ఇన్ని ఫోటోస్ మనం ఒకళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళేమనుకుంటారు? అబ్బా! ఇన్ని ఫోటోస్ ఇప్పుడు మనం ఏం చూడాలి అని స్కిప్ చేస్తారు. కదండీ! అంత స్కిప్ చేసే ఛాన్స్ వాళ్ళకి మనం ఎందుకివ్వాలి? ఎందుకివ్వాలి? ఇవ్వకూడదు గదా! అందుకని ఈ వీడియో మేకింగ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. సరే మరి మా దగ్గర అన్ని ఫోటోసే ఉన్నాయి. వీడియోస్ ఏమీ లేవు అనుకుంటే వీడియో మేకింగ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ వీడియోస్ మేము తీసుకున్నాము. మరి దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి? అంటే బ్యాక్‌గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఒక కన్‌స్ట్రక్షన్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తీసుకుందాం. సో, మీకు సంబంధించిన నంబర్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయి. అవునా? ఆ పోస్టర్ ఒక్కటి షేర్ చేస్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? బోలెడన్ని వస్తున్నాయిలే. దీంతో వందల్లో ఒకటి అనుకుంటారు. ఆ పోస్టర్‌తో పాటు మీ సైట్‌ని కూడా ఒక వీడియో తీసి, ఆ సైట్‌కి నియర్ బై ఉన్న అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం వీడియో చేయాలి అనుకుంటాం. ఓకే. మరి పోస్టర్ రెడీగా ఉంది. వీడియోస్ రెడీగా ఉన్నాయి. మీరు కూడా మ్యూట్‌లోకెళ్తే చాలా బావుంటుంది. సో, ఇలా ఇవన్నీ రెడీగా ఉన్నాయి కానీ వీడియో తీశానండి. ఆ వీడియో ఉందండి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది.
మేడం అందరినీ మ్యూట్ చేయండి మేడం. చేస్తున్నాను నేను చేస్తున్నాను. అయిపోయింది సార్ మీరు మాట్లాడడం. ఆ, అయిపోయిందా నేను చెప్ ఓకే ఇప్పుడు వినిపిస్తుందా? క్లియరా? ఓకే డన్. సో ఇలా మీ సైట్ కి రిలేటెడ్ గా వీడియోస్ తీసుకున్నారు చక్కగా. మీ సైట్ మొత్తం ఒక లేఅవుట్ మొత్తం వీడియో తీశారు. ఆ దగ్గరలో ఉన్న స్కూల్స్, కాలేజెస్, ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ లైక్ ఇవన్నీ తీశారు. కానీ వెనకాల బోల్డ్ అని హారన్ సౌండ్స్ ఉన్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వ్యూవర్స్ కి, కస్టమర్స్ కి రీచ్ అవ్వట్లేదు. వై నాట్ యూ కెన్ టేక్ వీడియో? తీసుకోండి, వీడియో తీసుకొని స్టోర్ చేసుకోండి. తర్వాత మనకి చాలా యాప్స్ ఉన్నాయి కదా, అందులో అప్లోడ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అంతా తీసి రీసైకిల్ బిన్ లో పడేసి మన ఆడియో పెట్టుకుందాం అక్కడ. బాగుంది కదా? ఇదంతా చేయాలి అంటే ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఒక్క సెకండ్ టైం ఇస్తే ఎవరైనా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం వీడియో తీసుకోవాలన్నా, ఏదైనా ఒక ఈవెంట్ ని వీడియో తీసుకోవాలన్నా, ఫొటోస్ తీసుకోవాలన్నా ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్. ఏంటిది? అది గెస్ చెయ్యాలి. కెమెరా ఆఫ్ చేసుకుని ఉన్న వాళ్ళు, ఆన్ చేసుకుని ఉన్న వాళ్ళు ఒక్కసారి గెస్ చేసి ఒక్క ఆన్సర్ అయినా తీసుకోగలనా అని చూస్తున్నా చాట్ బాక్స్ లో, వెతుకుతున్నా. ఫోన్ కెమెరా, అబ్బా కామన్ అండి. వీడియో అన్నాక ఫోన్ కెమెరా కామన్ కదా. ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సరే నేనే చెప్పేస్తాను. కంటెంట్ ఇంపార్టెంట్ కదా. అసలు దేని గురించి తీస్తున్నాం మనం? ఒక వీడియో దేని గురించి తీస్తున్నాం? ఎస్, అది ఇంపార్టెంట్. ఓకే మేడం, ఇప్పుడు నేనే తీస్తే కనుక కంటెంట్ రెడీ చేసుకోగలను, నాకు తెలుస్తుంది కంటెంట్ ఏంటి అనేది. మరి ఒక ఆర్గనైజేషన్ లో నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు మా దగ్గర. సో అందరూ చెరొక 2-3 వీడియోస్ తీస్తారు. ఆ వీడియోస్ అన్ని నాకు ఇచ్చేసి వీడియో చేసి పెట్టేసేయండి మేడం అంటారు. మరి అదేలా? అలాంటప్పుడు మనము కంటెంట్ బేస్డ్ గా మనం ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకోవాలి వీడియో మేకింగ్ లో. ఓకే, ఫర్ సపోజ్ బర్త్డే ఉంది, ఏదో దాకెందుకు ఒక బర్త్డే వీడియో మనం చేస్తున్నాం మన పిల్లలకి సంబంధించింది. ఒకటి ఇప్పటి ఫోటో, ఒకటి మధ్యలో ఫోటో, ఒకటి పుట్టినప్పటి ఫోటో, ఆ తర్వాత మళ్ళీ పాకే ఫోటో, ఆ తర్వాత బైక్ రైజ్ చేస్తున్న ఫోటో. ఇలాంటివన్నీ పెడితే వ్యూవర్స్ కి నార్మల్ గా అనిపిస్తుంది కదా. అదేదో ఫస్ట్ బై బర్త్ నుంచి తీసుకొని స్టెప్స్ వైజ్ గా మనం వీడియో చేసుకుంటే, ఓకే ఈ బాబు మరి పాప పుట్టినప్పుడు ఇలా ఉంది, ఓకే స్టెప్ బై స్టెప్ ఇలా ఉందా అని చెప్పేసి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా. అవునా? సో అలా అన్నమాట. సో ఇదే కాదండి, ఇలాంటి వీడియోస్ ఏం చేయాలన్నా కూడా కంటెంట్ రిలేటెడ్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి వీడియో మేకింగ్ లో. ఓకే, కంటెంట్ రిలేటెడ్ గా ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ వీడియో అనేది అక్కడ మనకి చూడగానే ఒక మూవీ చూసినట్టుగా అనిపించాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. మరి ఏమేమి యాప్స్ యూజ్ చేసుకోవాలి మేడం? చాలా యాప్స్ వస్తున్నాయి అంటారు. నంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఒకప్పుడు మన ఓల్డెన్ డేస్ లో మనకి స్మార్ట్ ఫోన్స్, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఏఐ ఇలాంటివన్నీ రాకముందు ఒకటే ఒక యాప్ ఉండేది, మూవీ మేకర్. ఎంతమంది యూజ్ చేశారు మూవీ మేకర్? ఇలా హ్యాండ్ రైజ్ చేయండి చాలు. నో నీడ్ టు యూజ్ హ్యాండ్ రైజింగ్ సింబల్. ఇలా పెట్టుకోండి చాలు, హ్యాండ్ రైజ్. మూవీ మేకర్ సిస్టమ్ లో మాత్రమే ఉండేది. ఆహా సూపర్. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కైన్ మాస్టర్ వచ్చింది కదా. ఆ మూవీ మేకర్ తర్వాత ఎక్కువగా మనం యూజ్ చేసింది కైన్ మాస్టర్. దానికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి లేటెస్ట్ గా మీరు చూసుకున్నారు మన పోస్టర్ డిజైనింగ్ లో క్యాన్వా. ఎస్, ఈ మధ్యలో చాలా వచ్చాయి, ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇక కొన్ని పెయిడ్ అడిగితే 1-2 వీడియోస్ చేయగానే డబ్బులు కట్టండి అని వెంటబడతాయి. అప్పులోళ్ళు వెంటబడ్డట్టు ఒక వీడియో ఓపెన్ చేయగానే చాలు ఇంత డబ్బులు చూపించేసి ఆ యాప్ కొనేయమని చెప్తాయి కదా.
అలా కాకుండా మనకి ఎన్ని వీడియోస్ అయినా చేసుకోవచ్చు. అవి డబ్బులు అడుగుతూనే ఉంటాయి. మనం స్కిప్ కొట్టేసామంటే మన వీడియోస్ మన దాన్ని మనం చేసుకోవచ్చు. అలాంటి యాప్స్ ఏంటి అంటే క్యాన్వా ఒకటి. ఓకే. క్యాన్వాలో మనము స్లైడ్‌కి ఒక్కొక్క క్లిప్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. క్యాన్వాలో వీడియో చేసేటప్పుడు ఫ్రంట్ వీడియో మనం ఒకటి వాళ్ళు ఇచ్చిన టెంప్లేట్ తీసుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క స్లైడ్‌కి ఒక్కొక్క వీడియో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కైన్ మాస్టర్ అయితే ఒకటేసారి నంబర్ ఆఫ్ మనం అందులోనే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ తోటి ఒక యాప్ ఉంది. ఏంటో ఎవరైనా గెస్ చేయగలరా? ఆ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయ్యో బాబోయ్! ఏంటో మరి నేను అన్ని మీకు తెలిసిన విషయాలే చెప్తున్నాను. ఏంటిదో మరి ఒక్కసారి. వెరీ గుడ్ శైలజ గారు. సూపర్ అండి. ఇన్ షార్ట్. బాగా వాడేసినట్టున్నారు నాలాగా. సూపర్. సూపర్. సో, కైన్ మాస్టర్ తర్వాత మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది నౌఎడేస్ ఇన్ షార్ట్ అండ్ ఫిల్మిగో ఇలాంటివి. బట్ ఫిల్మిగో లాంటి యాప్స్ చూస్తే అవి 2 వీడియోస్ చూడగానే అమౌంట్ పే చేయమంటుంది. పెయిడ్ వెర్షన్ అడుగుతుంది. బట్ ఇన్ షార్ట్‌లో అలాంటిది ఏది ఉండదు. అడిగినా కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు. మరి చూద్దామా ఆ ఇన్ షార్ట్ గురించి, దాంట్లో ఉన్న టెక్నాలజీ గురించి, మనం ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు, ఏమేం చేయొచ్చు అనే దాని గురించి చూద్దామా? వెళ్దామా? రెడీగా ఉంటే కనుక థంబ్ చూపించండి. నేను ఆల్రెడీ చెప్పాను గదండీ! బుక్కు, పెన్ను పక్కన పడేయండి. ఏం అవసరం లేదు. జస్ట్ మీరిక్కడ ఉండండి చాలు అని చెప్పాను గదండీ! డబుల్ థంబ్. వెరీ గుడ్. సూపర్. సో, ఒకవేళ ఎక్కడైనా ఆడియో గనక కట్ అయితే చెప్పండి నాకు. ఓకేనా? సో, మరి ఎళ్ళిపోదాం. ఓకే. మరి మీ దగ్గర ఇంకొక మొబైల్ ఏదన్నా ఉందా? ఉందా? ఆర్ ఎల్స్ తర్వాతైనా మీరు చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు నేను మరి మన దాంట్లోకొచ్చేస్తున్నాను. వచ్చేసి ఇప్పుడు యాప్ షేర్ చేస్తున్నాను. చూద్దాం ఎలా చేయాలో. ఇప్పుడు మేడం మాకన్నీ తెలుసు. మీరేదో ఇప్పుడు నాంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని చూద్దాం అంటున్నారు. అనుకుంటున్నారా? తెలిసినా ఒక్కసారి వినండి మా మాటలు. ఓకే. యెస్. షేర్ చేస్తున్నాను. నా ఆడియో అండ్ వీడియో పర్ఫెక్ట్ కదా? నా ఆడియో అండ్ వీడియో పర్ఫెక్ట్ కదా? చూపించండి. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు. వెరీ గుడ్. ఓకే. సో, చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఎవరైనా యూజ్ చేయట్లేదా? ఇలా పెట్టండి ఒక్కసారి ఇన్ షార్ట్ ఇప్పటిదాకా ఎవరికీ తెలియదన్న వాళ్ళు ఒక్కసారి ఇన్ షార్ట్ అసలు మాకు తెలియదు మేడం. ఇదొక యాప్ కూడా ఉంటుందా అని. తెలియదు. రామిరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే. ఓకే సార్. ఓకే. అబ్బులు గారు అండ్ సంధ్య గారు ఉన్నారైతే. వెరీ నైస్. ఓకే సార్. నో ఇష్యూస్. ఇప్పుడు తెలుసుకుందాం. కొట్టిన పిండిలాగా ఉండిపోవాలి దీంట్లో గూడా. ఆ! అంతే కదా! ఏదైనా మాకు తెలియదు అన్నట్టు ఉండకూడదు. అన్నిట్లోనూ ఇంటరాగేట్ చేస్తూ ఉండాలి. ఓకే. మరి చూడండయితే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! చూడండి. ఇక్కడే ఉంది ఇన్ షార్ట్ యాప్. హ్మ్. చూడండి. ఐ దగ్గర ఉంది. ఇన్ షార్ట్. ఒక స్క్వేర్‌లో డాట్. చూడండి. లోగో కనిపిస్తుందా? ఇక్కడ చూడండి మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫోటో కొలెక్ట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఫోటో ఆల్రెడీ మేము ఫోటో తీసుకుంటాంగా మేడం. మళ్ళీ ఇందులో ఫోటో ఏంటి అని డౌట్ వస్తుందా? ఉన్న ఫోటోని మనం తీసుకున్న ఫోటోని ఇందులోకొస్తే దాని బ్యాక్‌గ్రౌండ్ తీసేస్తుంది. దీని గురించి మనం తర్వాత అప్‌కమింగ్‌లో తెలుసుకుందాం. మరి వీడియో మేకింగ్‌లోకి ఎళ్ళిపోదాం. ఓకే. ఈ కింద ఉన్నాయి మెటీరియల్స్ ఇవన్నీ వాటినేమి మనం ముట్టుకోవాల్సిన పని లేదు. మనకు కావాల్సింది వీడియో మేకింగ్. కదా! మరి ఎళ్ళిపోతున్నాను వీడియో మేకింగ్‌కి. వీడియో అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి. ఓకే. ఇక్కడ చూడండి. న్యూ అనే ఆప్షన్ ఉంది. ఓకే. ఈ న్యూలోకి వెళ్ళాం. ఇక్కడ పైన మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆల్బమ్‌లోకి వెళ్తే వీడియో ఒకటి కనిపిస్తుంది. ఓన్లీ మనకి వీడియోసే కావాలి అనుకుంటే మేము తీసుకున్న వీడియోనే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఫోటోస్ ఏమీ లేదు అనుకుంటే గనక వీడియో ఆప్షన్‌లోకి వెళ్తాం. ఓకే. అర్థమవుతుంది కదా! వీడియో అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తాం.
లేదు మాకు ఫొటోస్ ఒక్కటే కావాలి, మా దగ్గర ఉన్న ఫొటోస్ నే మేము వీడియో చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే, ఇలా నంబర్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఓన్లీ ఫొటోస్ ఆప్షన్స్ లో మనం క్లిక్ చేసుకుంటాం. లేదు నేను మల్టీగా సెలెక్ట్ చేసుకోవాలి, వీడియోస్ కమ్ ఫొటోస్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్. ఓకే, యూ కెన్ గో విత్ ఆల్. ఇక్కడ అన్ని కనిపిస్తాయి మనకి, ఫొటోస్ అండ్ వీడియోస్ రెండు కనిపిస్తాయి. ఓకే, సో ఇలా మనం వెళ్తే స్క్రోల్ చేస్తే, ఒక్క నిమిషం అక్కడ కూడా అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ సరే ఈ రోజు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎలాంటి ఈవెంట్ నైనా మనం ఇక్కడ చూసుకోవచ్చు అని. సరే రీసెంట్ గా మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్న గణేష్ చతుర్థిని తీసుకున్నాం ఇవాళ. తీసుకొని దాన్ని వీడియో ఎలా చేయాలో చూద్దాం. ఒకటి రెండు ఫోటోలు కానీ 3 ఫోటోలు కానీ అయినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో చూడండి ఇక్కడ ఫోటోని క్లిక్ చేసేటప్పుడు జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, దాన్ని హోల్డ్ చేసి పెట్టామనుకోండి ఫోటో అపియర్ అవుతుంది అక్కడ. చూడండి ఫోటో కనిపిస్తుంది కానీ సెలెక్ట్ అవ్వదు. జాగ్రత్తగా గమనించండి, ఫోటోని గట్టిగా హోల్డ్ చేసి ప్రెస్ చేసి పెట్టామనుకోండి సెలెక్ట్ అవ్వదు. అది అలా మనకి చూపిస్తుంది ఎలా ఉంది ఫోటో అనేది. బ్యాక్ వచ్చేసి జస్ట్ టచ్ ఇవ్వండి, సెలెక్ట్ అవుతుంది. చూసారా అక్కడ టిక్ మార్క్ పడింది, చూసారా? అలా జస్ట్ మనము టచ్ చేస్తే గనక అలా టిక్ మార్క్ పడింది. అలా ఇక్కడ ఉన్న ఈ 3 ఫొటోస్ ని నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లాస్ట్ లో గ్రీన్ కలర్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో. కనిపిస్తున్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? జస్ట్ యూ కెన్ షో యువర్ థంబ్. వీడియో ఈజ్ క్లియర్, మై షేరింగ్ ఈజ్ క్లియర్, యూ కెన్ షో యువర్ థంబ్. ఎందుకంటే మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోతుంది, నా దాన్ని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అక్కడ బండి అక్కడే ఆగిపోతుంది కదా, అందుకని. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ గురించి కేర్ఫుల్ గా మనం తెలుసుకుందాం. ఇక్కడ డౌన్ లో ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ దేనికి యూజ్ చేస్తాము? ఆల్రెడీ మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాము. సరే తీసుకున్న తర్వాత అరే ఇంకొక ఫోటో మిస్ అయిపోయింది, దాన్ని కూడా యాడ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. దెన్ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇంకొక కొన్ని స్టార్టింగ్ లో యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న వాటి కంటే ముందు ఇంకొక ఫోటో యాడ్ చేసుకోవాలి అంటే అవకాశం ఉంటుంది, లేదు తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మధ్య మధ్యలో ఈ లాస్ట్ లో కూడా వైట్ కలర్ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. అది మనం సెలెక్ట్ చేసుకున్న దానికి క్లిప్ అన్నమాట. చూడండి అక్కడ మీకు ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఎంత డ్యూరేషన్ లో ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫోటోనే కాబట్టి మనం డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. ఇది క్లిక్ చేసి కొంచెం డ్యూరేషన్ మనం పెట్టుకోవచ్చు. చూడండి తగ్గిపోతుంది. ఎస్, తగ్గిందా? ఎస్. నెక్స్ట్ పక్కన దానికి వచ్చేసాం. చూడండి ఇంకొక ఫోటో దగ్గర క్లిక్ చేస్తే ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ తగ్గింది, ఆ పక్క ఫోటోకి వచ్చింది. దెన్ ఇక్కడ మీరు ఇంకొక ఫోటో యాడ్ చేయాలి అనుకుంటున్నారు. దెన్ ఇప్పుడు కూడా మీరు ఈ రెడ్ కలర్ లో ఉన్న ప్లస్ సింబల్ ని మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇది దాని అడ్వాంటేజ్. ఓకే, సో ఇలా మనం మన వీడియో లెంత్ తగ్గించుకోవాలి అంటే ఈ డ్యూరేషన్ ని లెస్ చేసుకుంటాం. ఇలా ప్రతి స్లైడ్ కి సంబంధించింది అయిపోయింది. చూడండి ఎంత తక్కువలో అయిపోయిందో వీడియో, అవునా? చిన్నగా వచ్చేసింది, అంత డ్యూరేషన్ లేకుండా షార్ట్ మనం వాట్సాప్ స్టేటస్ కి కానీ మన సోషల్ మీడియా స్టేటస్ కి కానీ ఈజీగా వచ్చేస్తుంది. దెన్ క్యాన్వాస్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉంది క్యాన్వాస్. దేనికి యూజ్ చేస్తాము ఈ క్యాన్వాస్ అనే ఆప్షన్ ని? ఆ స్క్రీన్ ఏ సైజ్ లో మనం తీసుకోవాలి, ఏ రేషియోలో మనం తీసుకోవాలి అనే దాని గురించి మనం యూజ్ చేస్తాం. చూడండి ఫిట్ అంటే మనం తీసుకున్న ఫోటో ఏ సైజ్ లో ఉంటుందో ఆ సైజ్ లోనే ఉంచండి అనడానికి ఫిట్. ఒక ఫోటో హారిజెంటల్ గా ఉండొచ్చు, ఒక ఫోటో వర్టికల్ గా ఉండొచ్చు. అలాంటి దానికి అన్నిటికీ కూడా అది ఏ సైజ్ లో ఉంటే ఆ సైజ్ లోనే మనకి చూపిస్తుంది. లేదు నేను ఇట్లా ఇన్స్టాలోకి వీడియో సమ్ రీల్స్ లోకి నేను తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ ఉన్న 9:16 కానీ 4:5 కానీ ఇలాంటి స్క్రీన్ రేషియోని మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ.
లేదు నేను తీసుకున్న వీడియో, ఇప్పుడు నేను ఒక బిజినెస్ రిలేటెడ్ వీడియో తీసుకున్నాను. సో దాన్ని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ చూడండి యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, 16:9. ఈ రేషియోలో మనం తీసుకుంటాం. తీసుకోగానే చూడండి ఇక్కడ వీడియో సైజ్ చేంజ్ అయిపోయింది. అది యూట్యూబ్ రేషియోలో ఉంటుంది. ఓకే, ఇలా మనం ఇక్కడ ఉన్న రేషియోస్ లో మనకి రిలేటెడ్ గా, మన కంటెంట్ కి రిలేటెడ్ గా, మనం తీసుకున్న దానికి రిలేటెడ్ గా మనం వీడియోని తయారు చేసుకుంటాం. ఓకే, దెన్ నాకు ఏది వద్దు, నేను ఫిట్ ఆప్షన్ ని తీసుకున్నాను ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం. దెన్ ఇలా తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చే కొద్ది ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా, రైట్ సైడ్ కార్నర్ లో ఆ టిక్ మార్క్ ని యూజ్ చేసుకుంటా. ఓకే, కానీ అది చూడండి ఎక్కడ సెలెక్ట్ అయింది, ఆ క్యాన్వాస్ అనేది ఇక్కడ మనం ఏదైతే డౌన్ లో చూడండి సెలెక్ట్ అయిన ఫోటోకే సెట్ అయింది. దెన్ ఇంకొక దానికి వచ్చాం, అగైన్ క్యాన్వాస్, సేమ్ టిక్ మార్క్. దెన్ ఫస్ట్ వన్ క్యాన్వాస్, టిక్ మార్క్. ఓకే ఫైన్, కంప్లీటెడ్. దెన్ ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చింది అసలైన. ఓకే, ఫస్ట్ క్యాన్వాస్ గురించి తెలుసుకున్నాం కదా, ఆడియో గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఆడియో ఉంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మ్యూజిక్ ఒకటి ఉంది, ఎఫెక్ట్స్ ఉంది, రికార్డ్ ఉంది. 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం, మ్యూజిక్. మ్యూజిక్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫీచర్డ్ మ్యూజిక్ ఉంది, మై మ్యూజిక్ ఉంది, ఎఫెక్ట్స్ ఉంది. సో మనం అందులో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళినా ఇదే ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, నో ఇష్యూస్, ఆ 3 ఇక్కడే ఉన్నాయి. సో ఇందులో ఆల్రెడీ మన దగ్గర ఎలాంటి మ్యూజిక్ లేదు, మనకి ఇందులో ఇన్ షార్ట్ వర్డ్ ఏది ఇస్తే అదే మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంది. దాంట్లో రిలేటెడ్ గా మనం ఏది యూజ్ చేయాలనుకుంటున్నామో అది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. అన్స్టాపబుల్, లైక్ ఇది దేవుడిది కాబట్టి మనం డివోషనల్ లోకి వెళ్దాము. ఇందులో డివోషనల్ బీట్స్ ఉంది, ఫెస్టివల్ ఉంది చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఫెస్టివల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇలాంటి వాటిల్లోంచి కూడా మనం మ్యూజిక్ తీసుకోవచ్చు, ఫెస్టివల్ రిలేటెడ్ మ్యూజిక్ వస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు ఒక్కసారి ఏమంటారు జల్లెడ పట్టు. ఓకే, జల్లెడ పట్టు. ఇప్పుడు పిన్ టు పిన్ మనం చెప్పుకుంటూ పోతే మనకి టైం ఉండదు కదా, అందు గురించి. సో ఇలా లేదు మేడం మాకు అందులో మ్యూజిక్ ఏమొద్దు, ఓ మా దగ్గర మస్తు మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, దేవుడి సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బర్త్డే సాంగ్స్ కూడా ఉన్నాయి, నేను గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకున్నా, లేదా నేను ఆల్రెడీ ఎక్కించుకున్నా నా ఫోన్ లో, అన్ని ఉన్నాయి నా దగ్గర, అవి యాడ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మై మ్యూజిక్ లోకి వెళ్ళాం. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న కంటెంట్ ఏంటి, వినాయకుడి ఫోటో తీసుకున్నాం, గణేష్ చతుర్థి గురించి తీసుకున్నాం. సరే మరి నా దగ్గర ఉన్నాయి చాలా గణేష్ రిలేటెడ్ ఫొటోస్, ఆడియో ఉంది. సో నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి తీసుకుంటే, ఓకే నేను ఒక శ్లోకం ఆల్రెడీ నా దగ్గర ఉన్నది, నేను అది క్లిక్ చేస్తున్నా. కనిపిస్తుందా మీకు, నా షేరింగ్ కనిపిస్తుంది కదా? ఎస్, ఓకే. సో ఇక్కడ చూడండి శుక్లాం బరదరం ఉంది, రింగ్ టోన్ ఉంది, చూసారు కదా, నేను అది క్లిక్ చేసుకుంటున్నా. మీకు ఆడియో వినిపిస్తుందా? లేదు మేడం. ఇక్కడ నా దగ్గర వినిపిస్తుంది కదా, చిన్నగా వస్తుంది. ఎస్, లైక్ ఇలా. ఓకే, ఇలాంటి వీడియో ఆడియో ఉంది మన దగ్గర, ఆల్రెడీ సాంగ్ ఉంది. సో దీన్ని మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆ సాంగ్ ఎలా ఉంది అనే దాని గురించి మనం విన్నాము, అసలు ఆ సాంగ్ సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ, యూజ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా పింక్ కలర్ లో, యూజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తాం. ఓకే, ఆ యూజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ వీడియో ఒకటి ముందుకు వచ్చింది, వీడియో యువతలకు వచ్చేసింది, ఆడియో పక్కకి వెళ్ళిపోయింది. సో మనం దాన్ని మూవ్ చేసుకోవాలి కదా, లేదు అంటే స్టార్టింగ్ వీడియో అంతా సైలెంట్ గా ప్లే అయిపోతుంది, ఆడియో అక్కడ ఎక్కడి నుంచో ప్లే అవుతుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎలా, ఇక్కడ సాంగ్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత పైన చూడండి ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుందా మీకు, ఎడిట్ ఆప్షన్, ఈ స్ట్రైట్ లైన్ కి పైన ఎడిట్ ఆప్షన్ ఉంది. దెన్ ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, ఆ వాల్యూమ్
స్లోగా వస్తే చాలు, ఏదో చిన్నగా వినిపించినట్టు అనుకుంటే ఆ రేషియో కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. దెన్ దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మూవ్ చేసుకోవచ్చు ఇక్కడికి. జస్ట్ ఫస్ట్ ఐ విల్ డిలీట్ దిస్ అండ్ అగైన్ ఐ విల్ వెయిట్ జస్ట్ వీడియోని అది జరిపేశాను. అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు చూడండి. వీడియో మూవ్ చేశాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్, మీకు ఒక ఎక్స్పీరియన్స్. వీడియో స్టార్టింగ్ లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఆడియో యాడ్ చేసేటప్పుడు. ఆ వీడియో ఎక్కడొక్కడ ఉంది కదా అని చెప్పేసి మనం అక్కడే డైరెక్ట్ గా మనం ఆడియో కనుక యాడ్ చేస్తే స్టార్టింగ్ ఇప్పుడు నాకు అయినట్టే మీకు కూడా అవుతుంది. స్టార్టింగ్ సైలెంట్ అయిపోయి మధ్యలో నుంచి మ్యూజిక్ యాడ్ అవుతుంది కదా. ఇదొక రీసెర్చ్ అన్నమాట. నాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నా. సో ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ లో ఉంది వీడియో, దెన్ ఐఎమ్ యాడింగ్ మ్యూజిక్. మై మ్యూజిక్ ఇక్కడ ఉంది, శుక్లాం బరదరు. దెన్ యూజ్. ఇప్పుడు చూసారా స్టార్టింగ్ నుంచి వచ్చిందా. దెన్ ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఓకే అయిపోయింది, టిక్ మార్క్ కొట్టాలి కదా. ఆడియో యాడ్ చేశాం, టిక్ మార్క్ కొట్టాలి, లేదంటే పక్కకి వెళ్ళిపోతుంది. ఆడియో సెలెక్ట్ చేసినా యూజ్ ఉండదు. అగైన్ పైన టిక్ మార్క్ కనిపిస్తుంది, కొట్టేశాము. ఓకే, మన ఫోటో సెలెక్ట్ అయిపోయాయి, ఆడియో వచ్చేది. నాకేమనిపిస్తుందంటే ఇది ఎవరికైనా షేర్ చేస్తే ఏదో ఈవిడ ఫార్వర్డ్ వీడియో కొట్టిందిలే, ఎవరో షేర్ చేసి ఉంటారు, అందుకని అదే కొట్టింది అనుకుంటారు. మా ఇంట్లో గణేష్ అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది కదా. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే, చూడండి ఇక్కడ ఈ స్టిక్కర్స్ ఉన్నాయి చూసారా. దానికంటే ముందు స్టిక్కర్ ఆప్షన్ ఉంది. ఇది మీరు క్రియేట్ చేసుకునే వీడియోకి తగ్గట్టుగా ఆ స్టిక్కర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి మనకి యూజ్ లేదు మనం స్టిక్కర్స్ యాడ్ చేసుకోవడానికి, బట్ మీకోసం చూపిస్తున్నా. స్టిక్కరింగ్ చూడండి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ షేర్ అవుతుందా. షేర్ అవుతుంది చూసారా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. షేర్ ఆప్షన్, టైం డ్యూరేషన్, ఇలాంటివన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ఆ అవసరం లేదు. బ్యాక్ వచ్చేసాను నేను. ఓకే, ఓకేనా. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నా. చెప్పాను కదా, టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. అయితే మీకు అందరికి తెలుగు కూడా ఉండుండొచ్చు. మై గణేష. ఓకే, మై గణేష ఆర్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్ అట్ మై హోమ్. అబ్బా మస్తు పెద్దగా ఇచ్చిండ్రు మేడం, స్క్రీన్ మీద కూడా సరిపోతలేదు ఈ మీరు పెట్టిన టెక్స్ట్ అయితే అనుకుంటున్నారు కదా చాలా మంది. అవునా, అక్కడ ఎంత ఉందో మనకి ఎందుకండి, మనం ఇవ్వాల్సిన టెక్స్ట్ ఇచ్చేసాం. రెడ్యూస్ చేసుకోవచ్చు కదా, ఉందిగా ఆప్షన్ ఉందిగా, వాడుకోవచ్చుగా. సో ఇప్పుడు చూడండి, 2 fingers, యూ హ్యావ్ 2 fingers. అక్కడ ఇంకా మనకి ఎలాంటి ఆప్షన్ ఉండదు. 2 fingers తోటి ఆ టెక్స్ట్ ని ఇలా చిన్నగా చేసుకోవచ్చు. కనిపించిందా, అయిపోయిందా చిన్నగా. ఎస్ అయిపోయింది. దెన్ అబ్బా కలర్ అస్సలు కనబడతలేదు. ఇక్కడ ఉంది చూడండి, రెయిన్బో చక్రం కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి రెయిన్బో ఆప్షనే ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రిలేటెడ్ షేడ్స్ మనకి కనిపిస్తాయి. మై గాడ్ వెళ్ళిపోయిందండి. ఎలా ఇప్పుడు, ఎలా 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 అలా వచ్చేస్తే ఎలా బయటికి రాకూడదు కదా. ఎవరో ఏదో చేశారు, నాకు తెలుసు మీరే ఏదో చేశారు. వచ్చేసిందిగా, ఆ వచ్చేసింది కదా, పర్లేదు ఏం కాదు. మన వీడియో ఎక్కడికి పోలా, స్క్రీన్ షేరింగ్ ఆగిపోయినా వీడియో అక్కడే ఉంది. కనిపిస్తుంది కదా, వీడియో కనిపిస్తుంది కదా, ఎక్కడ ఆగామో అక్కడే ఉంది కదా. ఇక్కడ షేరింగ్ తీసుకుంటే షేడ్స్ ఉన్నాయి మనకి. ఓకే ఫైన్.
మనం ఏ షేడ్ లో కావాలండి. ఓకే, నాకు ఇక్కడ చక్కగా రెడ్ రెడ్ కలర్. చూడండి ఇక్కడ మనకి టెక్స్ట్ కూడా షేడ్ చేంజ్ అవుతూ ఉంది చూడండి. ఎస్, ఇలా చూసుకుంటే నాకు ఎప్పుడు ఎల్లో అంటే చాలా ఇష్టం అండి. ఓకే, ఎల్లో తీసుకున్నా. ఏంది మేడం టెక్స్టే కనబడతలేదు అక్కడ అంటారా? దెన్ ఇక్కడ ఎల్లో తీసుకున్నాం కదా. ఓకే, అస్సలు కనబడట్లేదు మేడం, అది టెక్స్ట్ లోకి వెళ్ళిపోయా. ఇక్కడ ఎలాంటి టెక్స్ట్ మనకి కావాలో కూడా మనకు ఆప్షన్ ఉంది. టెక్స్ట్ ఏ టైప్ లో మనం తీసుకోవాలనుకుంటున్నాము. ఓకే, అలా ఇక్కడ నేను ఫస్ట్ ఇది పుషప్ ఇది తీసుకోవడం వల్ల నాకు అంత క్లమ్జీ అయిపోతుంది. ఇది తీసుకున్నాను. ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న వైట్ కలర్ సర్కిల్, టెక్స్ట్ మీద ఉన్న వైట్ కలర్ సర్కిల్ తోటి డ్రాగ్ చేస్తున్నాను కదా, కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బాగుంది మేడం. ఎల్లో కలర్ తీసుకున్నారు, టెక్స్ట్ చేంజ్ చేశారు, అయినా కూడా మాకు టెక్స్ట్ కనబడతలేదు అక్కడ. ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేస్తాను. ఇంకొక ఆప్షన్ ఉంది చూసారా, 3 లైన్స్ ఉంది. ఇది చూడండి. ఈ టెక్స్ట్ పెద్దగా అవ్వడానికి, టెక్స్ట్ సైజ్ ని పెంచుకోవడానికి ఇందాక మనం 2 ఫింగర్స్ ని యూజ్ చేసి మూవ్ చేసాం కదా, ఇక్కడ ఈ ఆప్షన్ ని మనం యూజ్ చేసుకుంటాం. టెక్స్ట్ ఓకే, ఇక్కడ రైట్. సరే, ఇట్లా స్లీపింగ్ లైన్ లో వస్తే బాలే మేడం. మంచిగా ఇట్లా కర్వ్డ్ షేప్ లో కింద ఉంది చూసారా, దీన్ని ఇలా చేస్తే చక్కగా వచ్చింది. ఇలా కర్వ్డ్ షేప్. ఈ కర్వ్డ్ షేప్ ని నేను ఇలా పైకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. దెన్ ఇప్పుడు టెక్స్ట్ ని కొంచెం దిక్కు చేశా. ఓకే, బాగుంది మేడం. అయినా కూడా మీ టెక్స్ట్ క్లారిటీ లేదు మేడం. ఏంది మేడం మీరు? ఏం పర్లేదు, కొంచెం టైం ఇవ్వండి, చేసేస్తాను. ఓకే, కొంచెం టైం చేసేస్తాను, ఏమనుకోద్దు, చేసేస్తాను. ఇక్కడ చూడండి, పక్కన 3 డాట్స్ పైకి కిందకి పైకి కిందకి వస్తున్నాయి చూసారా. ఇది తీసుకున్నా, అవునా? ఇక్కడ ఒక సెకండ్ అండి. వాట్ హ్యాపెన్? వెయిట్. ఇక్కడ చూడండి, టెక్స్ట్ కి ఎల్లో కలర్ వచ్చింది కదా. నేను మళ్ళీ ఇక్కడ రెయిన్బో కలర్స్ దగ్గరికి వచ్చాను చూడండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ బ్యాక్ వచ్చి కలర్స్ దగ్గరికి వచ్చాను. ఈ లాస్ట్ లో ఉన్న డాట్స్ ఉన్నాయి చూసారా, ప్లస్ సింబల్ ఉండి ఒకటి ఇట్లా క్రాస్ చేసి ఉంది రెడ్ కలర్ లైన్ తోటి. ఆ తర్వాత ఇక్కడ ఇది ఉన్నాయి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ చేంజ్ అయింది, అయిందా? అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చింది, టెక్స్ట్ వైట్ కలర్ వచ్చింది. మన కలర్ ఎక్కడికి పోయిందండి? అయ్య బాబోయ్, ఇది బాగుంది, నాకు ఇది నచ్చింది. ఓకే, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మన టెక్స్ట్ ఏ రొటేషన్ లోకి వెళ్ళాలి అనేది చూద్దాం. ఇందాక పెట్టుకున్నట్టుగా ఇప్పుడు పెట్టేశాను, అయిపోయింది. ఎక్సలెంట్ మేడం, అప్ప సూపర్ అనాలనుకుంటున్నారు కదా, అనేసేయండి. నో ప్రాబ్లం, అనుకోండి, అనొచ్చు. సూపర్. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఈ టెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్ లో కనిపిస్తుంది, కొంచెమే కనిపిస్తుంది. ఒక్క క్లిప్ వరకే వస్తుంది, సెకండ్ క్లిప్ హాఫ్ వరకే వస్తుంది. లేదు, నా వీడియో ఎంత లాంగ్ ఉందో అంత వరకు కావాలి. అలాగే మీకు కూడా ఆశ ఉంది కదా, స్టార్టింగే వస్తే ఎట్లా మేడం? మనం ఎంత వీడియో తీసుకున్నామో అంతవరకు మనం యాడ్ చేసిన టెక్స్ట్ రావాలి. వస్తుందండి, ఎందుకు రాదు? దాన్ని ఇట్లా పట్టి, ఆల్రెడీ పట్టే ఉంది చూడండి, దాని మీదే క్లిక్ చేసి ఉంది. దీన్ని బట్టి తీస్తే ఇలా వచ్చేస్తే అంతవరకు వద్దమ్మా, ఇక్కడ వచ్చింది చూసారా. మనం ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో, మన వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు మనం పెట్టిన టెక్స్ట్ వచ్చింది. వచ్చిందా? కనిపిస్తుందా? పైన టెక్స్ట్ కింద వీడియో రెండు ఈక్వల్ గా ఉన్నాయా? ఉన్నాయా? అబ్బా, తంబు చూపియండి. మనిషి ఇక్కడ, వర్క్ అక్కడ వద్దు, రెండు ఇక్కడే ఉండాలి కదా. వచ్చేసింది, అయిపోయింది. ఓకే మేడం, మాకు ఇప్పుడు ఫస్ట్ క్లిప్ కి మాత్రమే గణేష్ చతుర్థి సెలబ్రేషన్ ఎట్ మై హోమ్ చాలు. నెక్స్ట్ క్లిప్ కి ఇంకొక టెక్స్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నా, సేమ్ లైక్ దట్. ఇప్పుడు ఈ క్లిప్ ఇక్కడ వరకే వస్తుంది, ఫస్ట్ క్లిప్ వరకే వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ ఫోటో తీసుకున్నాం, కిందకి వచ్చేసాం. ఫస్ట్ టిక్ మార్క్ పెట్టుకోవాలి కదా, మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి, అది మ్యాండేటరీ కదా. అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసాం. ఆ తర్వాత సెకండ్ క్లిప్ దగ్గరికి వచ్చాను. సెకండ్ క్లిప్ దగ్గరికి రాగానే మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్. నేనైతే ఇక్కడ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు, మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు.
ఓకే, నేను తీసుకున్న ఫోటోకి ఆ టెక్స్ట్ ఒకటే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, దీన్ని నేను సాగదీస్తాను. మీకైతే ఐడియా వచ్చింది కదా, ఒక్కొక్క క్లిప్ కి ఒక్కొక్క టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కాలేదా? అర్థమైందా? నన్ను చూడండి. అర్థం కాలేదా? అర్థమైందా? అందరి అయ్యయ్యో, శ్రీనివాస్ కుమార్ గారు మీకు అర్థం కాలేదా? లాస్ట్ లో మీ డౌట్ క్లియర్ చేస్తాను సార్, తప్పకుండా. ఉమ్, తప్పకుండా మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఇంకా ఎవరికీ అర్థం కాలేదు, తంబు డౌన్ ఉంది. తీసేసారా? ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఇదంతా అయిపోయింది. అయితే నాకు ఇక్కడ ఒక అత్యాశ ఉంది తెలుసా, ఏం చేయాలనుకున్నానంటే, ఎంతసేపు ఒకటే కాన్స్టాంట్ గా ఉన్న ఫొటోస్ ని ఎలా చూస్తాం మేడం, కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, యానిమేషన్ యాడ్ చేద్దాం. చేద్దామా? యానిమేషన్ యాడ్ చేద్దామా? ఫోటో ఒక గణేష్ ని స్టార్టింగ్ మనం వీడియో ఆన్ చేయగానే గణేష్ ఇలా కింద నుంచి ఇట్లా పైకి వస్తున్నట్టు, ఆరెల్స్ ఇలా సైడ్ నుంచి వస్తున్నట్టు, లేదంటే చిన్నగా జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ అవుతున్నట్టు, లేదంటే జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ అవుతున్నట్టు, అలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందామా? గణేష్ కదా, మనం ఏమైనా చేసుకోవచ్చు, మన గణేష్ కదా. ఓకే, సో ఓకే, మరి టిక్ మార్క్ పెట్టేస్తున్నా. సరే, చాలు, నాకు టెక్స్ట్ చాలు, మొత్తానికి ఒకటే టెక్స్ట్ చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను టెక్స్ట్ క్లిక్ చేసాను, సారీ ఫోటో క్లిక్ చేశాను. ఇక్కడ చేశాక ఇక్కడ చూడండి, జరపండి, ఇవన్నీ చెప్తాను, మీకు కంగారు పడకండి. ఏంటి మేడం అవన్నీ వదిలేస్తున్నారు, మాకు తెలియద్దా అవన్నీ అనుకుంటున్నారు? లేదు, నేను చెప్తాను, అన్నిటి గురించి చెప్తాను. ఓకే, మూవ్ చేస్తే ఇక్కడ యానిమేషన్ అని ఉంది చూసారా, ఏఐ కట్ కి ముందు యానిమేషన్ అని ఉంది. యానిమేషన్ లోకి వెళ్ళాలి, వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి ఎన్ని వస్తున్నాయో చూడండి. ఎస్, వచ్చాయి. సో ఇలాంటివి దీంట్లో నాకు ఫస్ట్ వన్ చాలా నచ్చింది. ఫస్ట్ వన్ కంటే జూమ్ ఇన్ తీసుకుందామా, జూమ్ అవుట్ తీసుకుందామా, పై నుంచి కిందికి దిగేది తీసుకుందాం. ఓకే, స్లైడ్ అప్ నుంచి డౌన్ కి వచ్చేది తీసుకుందాం. ఓకే, అది తీసుకున్నాను. అబ్బా సూపర్, మా గణేష్ దిగిపోయాడు చూసారా. మళ్ళీ ఒక్కసారి ప్లే చేయనా? చూడండి, స్క్రీన్ వైపే చూడండి, అటు ఇటు చూడండి, స్క్రీన్ వైపే చూడండి. అయ్యో ఏమైంది? దిగి వచ్చేసాడు మా గణేష్. వచ్చాడా? కనిపించాడా? పైనుంచి కనిపించాడా? దిగాడా? వెరీ గుడ్, ఓకే ఫైన్. ఓకే, డన్, టిక్ మార్క్. ప్రతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్, అది అస్సలు మర్చిపోవద్దు. లేదంటే మనం ఇప్పటిదాకా రీసెర్చ్ చేసిందంతా పోతుంది. మీరు తీసుకున్న యానిమేషన్ పోతుంది, మీరు తీసుకున్న టెక్స్ట్ పోతుంది, అన్ని పోతాయి. ఆల్వేస్ మీరు డిసైడ్ అయిపోయారు, ఓకే ఇది ఫైనల్ అనుకున్నాక టిక్ మార్క్ పెట్టేసేయండి అక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ క్లిప్ కి వెళ్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న యానిమేషన్ కి ఫస్ట్ క్లిప్ మాత్రమే సెలెక్ట్ అయింది, చూసారు కదా. ఫస్ట్ క్లిప్ మాత్రమే ఆ యానిమేషన్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ క్లిప్ కి వచ్చాను, ఇక్కడ ఇంకొక యానిమేషన్ కావాలి. చేశారు చేశారు చేశారు, సూపర్ ఉన్నాయి. ఇది చూడండి, చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ వద్దు, ఈ స్టార్టింగ్ లో ఉన్న వాటితోటే మనం అడ్జస్ట్ అయిపోవాలి. సైడ్ నుంచి వస్తున్న గణేష్ ని తీసుకున్నాను. ఓకే, వచ్చాడా? కనిపించిందా? గణేష్ వచ్చాడు చూసారా, మళ్ళీ వస్తాడు చూడండి, అలా వచ్చేసాడు. ఇందాక పైనుంచి దింపేశాను, ఇప్పుడు సైడ్ నుంచి తీసుకెళ్తాను. ఓకే, ఇంకా చాలు, మా గణేష్ ని కాన్స్టాంట్ గా పెట్టేస్తాను, ఎందుకంటే చివర్లో చూసే వాళ్ళకైనా కాన్స్టాంట్ గా గణేష్ కనబడాలి కదా. ఓకే, డన్. ఇక నేను ఎలాంటి యానిమేషన్ చేయట్లేదు. ఓకే, వితౌట్ యానిమేషన్ క్లిప్ కూడా ఎలా ఉండాలో మీకు తెలియాలి కదా, అందుకని. ఓకేనండి, నా వీడియో అయిపోయింది, నా వీడియో నేను తయారు చేసేసాను, అయిపోయింది. ఓకే, దెన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, సో నేను రొటేట్ చేసేసాను. సరే, ఓకే, ఈ వీడియో ఎంత వరకు వచ్చింది, డ్యూరేషన్ ఎంత ఉంది ఇక్కడ? 6 సెకండ్స్ ఉంది. కింద చూడండి, మనకి టైమర్ కనిపిస్తుంది, 6 సెకండ్స్ ఉంది వీడియో. ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి, స్పీడ్ పెంచాలి. దెన్ ఇక్కడ స్పీడ్ అనేది ఉంది. ఓకే, ఈ స్పీడ్ అనే ఆప్షన్ ని ఫొటోస్ దగ్గర అంతగా అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం డ్యూరేషన్ తగ్గించాం, గుర్తుందా? ఫొటోస్ డ్యూరేషన్ తగ్గించి
2-3 క్లిప్స్ లో ఉన్న దానికి అక్కడే మనం దాన్ని రెడ్యూస్ చేసుకున్నాం దాని సైజ్. ఫొటోస్ కి అవసరం ఉండదు. బట్ వీడియోస్ ని మనం దాన్ని ఎఫెక్ట్స్ పెట్టుకొని మనం వీడియోని ఎడిట్ చేసుకునేటప్పుడు ఈ స్పీడ్ అనే ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. స్లో మోషన్ లో ఉంటే చూసే వాళ్ళకి అబ్బాయి ఎంతసేపు ఉంటదిరా బాబు ఈ వీడియో అనిపిస్తుంది. మళ్ళీ ఆ వీడియోకి మనం ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటది. అంటే ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీ ఈవెంట్ రిలేటెడ్ అబ్బా సూపర్ ఉంది అనాలంటే అంతసేపు వీడియో చూసే టైం మీకు లేదు. కానీ వీడియో చూడాలి, ఎందుకంటే ఎలా ఉందో చెప్పాలి అవతల వాళ్ళకి కదా. కాబట్టి డ్యూరేషన్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న వీడియో 1 సెకండ్ ఆర్ 1 మినిట్ లో ఉంటుంది. దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ గా తీసుకొని అక్కడ మనకి టైమర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మూవ్ చేస్తుంటే 3 సెకండ్స్, 1 సెకండ్, సారీ మన వీడియో తీసుకున్నప్పుడు 1 సెకండ్ ఉంటది. ఇక్కడ చూడండి సెకండ్స్ ఫార్వర్డ్ అవుతున్నాయి, కనిపిస్తుంది కదా. అలా మనం పెట్టుకోవచ్చు. బట్ ఫొటోస్ కి మనకి డ్యూరేషన్ ఎందుకు సార్, అవసరం లేదు కదా. స్పీడ్ నార్మల్ గానే పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి అప్లై టు ఆల్ క్లిప్స్ ఆప్షన్ కూడా ఉంది. మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అప్లై టు ఆల్ పెట్టినప్పుడు మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి విడివిడిగా తీసుకోవాలి. అదేదో ముందే మనం ఒక్కొక్క క్లిప్ కి డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా వీడియో కదా. అందుకని నేను ఆ ఆప్షన్ చూస్ చేసుకోను, టిక్ కొట్టేస్తున్నా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఓకే వీడియో చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ ఇప్పుడు నేను తీసుకున్న వీడియోకి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ గా ఉంది కదా. ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ గా ఉంది. సో నాకేమనిపిస్తుంది అంటే దీనికి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తుంది. వచ్చేస్తున్న బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, ఇక్కడ చూడండి ఓన్లీ ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్ లో, అవునా. ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి. దాని కిందకు వస్తే గ్రాడియన్ 2 కలర్స్ షేడ్ ఉంటుంది. ఓకే, అది తీసుకోవచ్చు. లేదు అంటారా, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి. వాటిలో ఏదన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి టెక్స్చర్ అంటే మొజాయిక్ అంటారు ఈ లాస్ట్ లో ఉన్నదాన్ని. ఆ ఇమేజెస్ ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే మరి పచ్చని గణేష్ కి, ఐ మీన్ మన ఎకో ఫ్రెండ్లీ గణేష్ కి గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం అనిపిస్తుంది నాకు. మరి ఇక్కడ చూడండి 3 లైన్స్ లో 3rd రోలో ఫస్ట్ వన్ నాకు బాగా నచ్చింది. ఓకే, అది తీసుకుందాం అనుకున్నా. తీసుకోమంటారా? ఓకేనా మీకు? తీసుకోమంటారా? బాగుంటుందా? లేదంటే ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ తీసుకున్నా, చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది మేడం, ఎల్లో అంటారా? గ్రీన్ అయితే 2 థమ్స్ చూపించండి, ఎల్లో అయితే 1 థమ్. గ్రీనా? ఓకే డన్. ఓకే వచ్చేసా. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా కనిపిస్తుందో. మా గణేష్ కి చుట్టూరా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. కనిపిస్తుందా? ఎస్, వెరీ గుడ్. అయ్యయ్యా, ఓకే ఇప్పుడు ఇది బాగుంది కదా. ఎల్లో చూద్దాం. ఇది ఎల్లో. ఓకే, ఆరెల్స్ ఇది అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ కొట్టక ముందు వరకు కూడా మనం అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది చూద్దాం. అబ్బా అంత ఎఫెక్టివ్ గా లేదు. ఇది ఇది ఓకే సూపర్. ఎల్లో కూడా బాగుంది. ఈ డాట్స్ ఓకే, ఇది మనం ఏదైనా మన కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ కి మనం ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది చూడండి నార్మల్ ప్లెయిన్ అనిపిస్తుంది. ఇది కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. నాకైతే గ్రీన్ నచ్చింది, నేను అదే తీసుకున్నాను. ఓకే, నవ్ డేస్ గణేష్ చతుర్థి కానీ ఏ ఫెస్టివల్ కైనా బ్యాక్గ్రౌండ్ ఈ కాంబినేషన్ లోనే వస్తూ ఉంటున్నాయి. చూసారు కదా, మామిడి తోరణాలు, బంతి పూలు ఇవన్నీ ఇలాగే వస్తున్నాయి కదా. నాకు అందుకే ఇది కూడా గణేష్ కంటెంట్ కాబట్టి నాకు అదే తీసుకోవాలనిపించింది, తీసేసుకోండి. మరి టిక్ మార్క్ కొట్టేనా టిక్ మార్క్ కొట్టేస్తున్నా. ఎస్ డన్. అయితే అరే ఒక క్లిప్ కి వచ్చిందా, తెలిసిందే కదా. మళ్ళీ క్లిప్ కి వెళ్ళాలి, background, again we should select that image and tick mark. Again we should come to first clip and go to background, click on that image, tick mark. అబ్బా అయిపోయింది. ఓకేనా, రెడీ, మై వీడియో రెడీ. ఓకే, సరే ఈ మధ్యలో ఇప్పుడు నేనైతే డిలీట్ చెయ్యను, మీరు అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. సరే ఈ 2 అన్ని 3 ఒకేలా ఉన్నాయిగా, ఒకటి డిలీట్ చేద్దాం.
అనిపిస్తుంది. ఈ సెలెక్ట్ చేసుకునే దానికి ఇక్కడ ఫస్ట్ లో కనిపిస్తున్న డిలీట్ ఆప్షన్ ని అలా క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అది ఎలాంటిదైనా సరే. ఓకే, ఏ వీడియోలో అయినా సరే. ఓకే, డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పానుగా ఇందాక, స్పీడ్ అయినా ఇది డ్యూరేషన్ అయినా రెండు ఒకే దానికి వస్తాయి. స్పీడ్ అంటే ఆ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. డ్యూరేషన్ అన్న కూడా ఇక్కడ 1 minute 9 seconds లో ఉన్న వీడియోని ఇంకొంచెం ఎక్కువ 2 minutes 9 seconds కి ఇంక్రీజ్ చేస్తుంది, అంటే స్లో మోషన్ లో వస్తుంది. లేదు ఇంకొంచెం తగ్గించుకుంటే 7 seconds 5 seconds 8 seconds ఇలా వస్తుంది. ఓకే, నేను నార్మల్ గా పెట్టేశాను. ఓకే, టిక్ మార్క్ కొట్టేస్తున్నా. డన్. అబ్బా ఒకదానికే వచ్చింది. మళ్ళా డ్యూరేషన్ 1 second టిక్ మార్క్. ఇది ఇంకొంచెం డ్యూరేషన్ 1 second టిక్ మార్క్. అయిపోయింది. అబ్బా ఇంకొంచెం తగ్గింది నా వీడియో. ఇప్పుడు చాలా తక్కువకి వచ్చేసింది. చిన్న క్లిప్ కదా, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. ఓకే డన్, అయిపోయింది మేడం, వీడియో అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఇంక ఈ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని మనకు అవసరం లేదు, మనం ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాం కాబట్టి ఈ మెయిన్ ఫీచర్స్ చాలు. ఓకే, ఇంకా ఫీచర్స్ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే వెతకండి. ఓకే, రీసెర్చ్ చెయ్యండి. ఓకేనా, రీసెర్చ్ చేయండి. మెయిన్ ఫీచర్స్ మీకు ఇంతకంటే మనం ఇప్పుడు ఎక్కువ చెప్తే డిస్టర్బ్ అయిపోతుంది, అంటే ఉన్న కంటెంట్ నేర్చుకున్నది ఎగిరిపోతుంది. ఓకే, సో అలాంటిది ఏది కూడా మనకి జరగద్దు అంటే ఈ మెయిన్ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని మనం వీడియో క్రియేట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, మెమొరబుల్ గా ఉంటుంది. మరి ఇక్కడ మీకు నేను ఒక చిన్న టెక్నిక్ చెప్దాం అనుకుంటున్నా, చెప్పమంటారా? చెప్పనా? చెప్తా. ఈ వీడియో సేవ్ చేసుకుని ఉండండి, లేదంటే ఈ వీడియో పోతుంది, డ్రాఫ్ట్ లో పడిపోతుంది. ఓకే, సో అయిపోయిందండి, నా వీడియో అయిపోయింది. ఇక్కడ మరి ఎలా సేవ్ చేసుకోవాలి? అయిపోయిందా చేసుకోగానే ఇది సేవ్ అయి ఉంటుందా? నో, అలా ఉంటే అది డ్రాఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ మనం చేయాలంటే అది 1 day తర్వాత రాదు. ఓకే, పైన చూడండి కార్నర్ లో ఎక్స్పోర్ట్ అని ఉంది, చూసారా? పైన ఎక్స్పోర్ట్ అని ఉంది, కదిలించండి. ఎక్స్పోర్ట్ అని ఉంది చూసారా పైన, దాన్ని క్లిక్ చేశాను. ఎక్స్పోర్ట్ ఉందా? ఓకే డన్. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేసాను. యాడ్ వస్తుంది, తప్పదు, వినాలి. ఓకే, వచ్చేసింది కింద క్లోజింగ్ ఆప్షన్ వచ్చేసింది, క్లోజ్ చేసేసాను. అయిపోయిందండి, సేవ్ అయిపోయింది మన వీడియో. ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీకు చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఒక్క మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఇక్కడే ఉంది అసలు మిస్టేక్. చూడండి, ఇక్కడ సేవ్ అయిపోయింది ఆల్రెడీ, మన గ్యాలరీలో పడిపోతుంది ఈ మనం సేవ్ చేసుకున్న వీడియో. సరే, అక్కడ దాకా వెళ్ళే ఆప్షన్ లేదు, నేను ఇక్కడ నుంచే షేర్ చేసేసేయాలి, వాట్సాప్ లో ఉన్న మా ఫ్రెండ్ కి షేర్ చేయాలి. చూడండి, ఇక్కడ వాట్సాప్ నుంచి షేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇప్పుడు వచ్చేసింది. ఇక్కడ చూడండి, రాగానే ఇక్కడ చూడండి, నేను షేర్ చేశాను. చేసినప్పుడు కింద చూడండి, ఒక్క సెకండ్, లాస్ట్ లో చూడండి, ఎడిట్ విత్ ఇన్షాట్ అని లింక్ కనిపిస్తుంది. మనం చేసింది సీక్రెట్ గా ఉండాలి కదా, మనం ఎందులో ఇంత క్రియేటివ్ ఎఫెక్టివ్ వీడియో చేసామో అవతల వాళ్ళకి తెలియనివ్వద్దు. ఓకే, వాళ్ళు మనల్ని అడగాలి, బాగా చేసావు వీడియో, ఎందులో చేసావు, ఏ యాప్ యూజ్ చేసావని అవతల వాళ్ళు మనల్ని అడిగేటట్టు ఉండాలి. అందుకని ఏం చేయాలి, ఈ టెక్స్ట్ ని డిలీట్ చేసేసేయాలి. కింద ఉన్న టెక్స్ట్ ని డిలీట్ చేసేసి, ఇప్పుడు చూడు, అర్రే కింద వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? మీకు కూడా కనిపిస్తుందా? వాటర్ మార్క్ ని ఏం చేయలేమండి, ఒక తీసేయడం తప్ప. వాటర్ మార్క్ ని తీసేయాలి, అది అక్కడే అసాధ్యం అవుతుంది. ఆ వాటర్ మార్క్ ని తీసేయమంటే పెయిడ్ వర్షన్ అడుగుద్ది, ఆ పెయిడ్ వర్షన్ కాదంటే అదొక కంట్రీ డిలైట్ యాప్ కి సంబంధించి వీడియోస్ ఏవో 4 యాడ్స్ పెట్టి అవి చూడండి, అప్పుడే మీకు వాటర్ మార్క్ తీసేస్తా అని. పోతే పోనీ ఏమైంది, లింక్ కాకపోయినా అక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది, నో ప్రాబ్లం. వీడియో వచ్చిందా లేదా, ఎఫెక్టివ్ గా వచ్చిందా లేదా, అది ఇంపార్టెంట్ కదా. అయిపోయింది, నేను పంపించేస్తాను మరి మా ఫ్రెండ్ కి, పంపించేస్తాను. పంపించమంటారా? మీరు ఎట్లా అంటే అట్లా, పంపించమంటే పంపిస్తే, వద్దంటే వద్దు, చెప్పండి. పంపించమంటారా? అయిపోయింది, వెళ్ళిపోయింది.
వెళ్ళలేదా? వెళ్ళిపోయింది. తక్కువ డ్యూరేషన్ తీసుకున్నాం కదా, తొందరగా వెళ్ళిపోయింది. అదే ఎక్కువ డ్యూరేషన్ తీసుకుని ఉంటే కొంచెం టైం తీసుకున్నాం. తెలిసిందేగా మేడం, చెప్తున్నారు, చెప్పాలి కదండి, నా బాధ్యత. ఓకే, ఇదండి వీడియో మేకింగ్. ఓకే, సూపర్ మేడం, బాగా చెప్పారు క్లాప్స్. కానీ ఈ వీడియోకి స్టార్టింగ్ చెప్పనా 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 వింటారా? టైం అయిపోయిందా? డిన్నర్ టైం అయిపోయిందా? చిన్నగా చెప్పేస్తాను, షార్ట్ కట్ లో చెప్పేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో ఇలాగే ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, డిస్కార్డ్ కొడుతున్నా, డ్రాఫ్ట్ కొట్టట్లేదు, డిస్కార్డ్ కొడుతున్నా. అయినా కూడా మనకి మన యాప్ లో సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో ఉన్న డిస్కార్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నా, కొట్టేస్తున్నా డిస్కార్డ్ క్లిక్ అయిపోయింది. యాప్ బయటకు వచ్చేసాను. సరే, ఇప్పుడు నేను పెట్టుకున్నాను, నా వీడియో బాగుంది, కానీ నేనేమనుకుంటున్నా, స్టార్టింగ్ లో ఒక ఎఫెక్టివ్ వీడియో క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నా, యాడ్ చేయాలి అనుకుంటున్నా. అది మా ఇంట్లో గణేష్ కాకుండా నా బిజినెస్ పోస్టర్ యాడ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, క్యాన్వాలో తీసుకుందాం మనం, అక్కడే చాలా ఎఫెక్టివ్ వీడియోస్ ఉంటాయి. సో దాంట్లో నుంచి తీసుకుందాం, ఓకేనా? ఎఫెక్టివ్ వీడియోని తీసుకుందాం. ఓకే, వెళ్ళిపోతున్నాను, క్యాన్వాలోకి వచ్చేసాను. క్యాన్వా ఓకే, ఓపెన్ చేశాను. ఇందులో మనకి ఫెస్టివల్ రిలేటెడ్ వీడియోస్ బాగా కనిపిస్తాయి కదా. వీడియో షేరింగ్ లో అక్కడ మన లోగో యాడ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ రిలేటెడ్ లోగో యాడ్ చేసుకోవచ్చు, మన నేమ్ యాడ్ చేసుకోవచ్చు, మన ప్రొఫెషన్ ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ స్టార్టింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ ఒక విషెస్ రిలేటెడ్ ఇమేజ్ ని యాడ్ చేసుకుని దెన్ మన రిలేటెడ్ వీడియోస్ ని యాడ్ చేసుకుంటాం. ఫ్రంట్ వీడియోని మనం యాడ్ చేసుకుంటాం, ఆర్ ఎల్స్ థంబ్నెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇందులోంచి తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను క్లిక్ చేసి గణేష్ చతుర్థి విషెస్ కొట్టేసా. ఏమైంది? రావట్లేదు? వస్తాయా? రావా? ఏయో, గణేష్ చతుర్థి అబ్బా, వస్తున్నాయి. ఎస్, వచ్చేసింది. డిఫరెంట్ అవుతున్నాగమ్మా. ఎస్, వచ్చింది. ఇక్కడ చూడండి, రొటేట్ అవుతుంది. అవ్వట్లేదా? ఓ మై గాడ్. సరేనండి, ఇందులో నుంచి అయితే మనం గణేష్ చతుర్థికి సంబంధించి ఒక మంచి క్లిప్ ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇది తీసుకొని మనం ఇందులో వచ్చేసాం. సూపర్. ఇక్కడ చూడండి, ఎల్లో పింక్ రిలేటెడ్, ఫెస్టివల్ రిలేటెడ్, హ్యాపీ గణేష్ చతుర్థి విషెస్. ఓపెన్ అవుతుంది. Again, it's getting error. Why? My internet is very perfect. పైన కనిపిస్తుంది కదా, వైఫై సిగ్నల్ పర్ఫెక్ట్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు ఇంటర్నెట్ కనెక్షన్ లో అని చూపిస్తుంది? ఎందుకంటారు? ఏమోనండి, ఏదో అయ్యింది. ఓకే, అలాంటి ఫ్రంట్ వీడియో మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ వీడియోస్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? చూపించకపోయినా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాలేదా సార్? అడ్డంగా తలకాయ చెప్తున్నారు. అర్థం కాలేదా? అయ్యయ్యో, లేదు సార్, అర్థం అయ్యే ఉంటుంది. చేయొచ్చు, ఈజీ. ట్రై చేయండి, చేసి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్యాన్వాలోకి వెళ్ళి మంచి ఫ్రంట్ వీడియో ఒకటి ఆల్రెడీ ఉన్న దానికి ఎడిట్ చేసుకొని దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మేడం, మీరు క్యాన్వాలో వీడియో మేకింగ్ చెప్పలేదు అంటారా? నెక్స్ట్ సెషన్ లో చూద్దాం, ఓకేనా? అయిపోయింది కదా, వెరీ గుడ్, వెల్, నైస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు
థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ సార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ సుధీర్ బంధన్ రావురి గారు, అండ్ త్రినాథ్ సార్, అండ్ అవర్ mentors, co-mentors, coordinators, and everyone. Thank you so much, sir. Thank you. Over to the host.